ప్రతి ఇంట్లో ఎక్కువ శాతం అయితే ఆరోగ్యం కోసం పాటించేది మాత్రం ఆడవాళ్ళే అనుకుంటా నేనైతే. మగవాళ్ళైతే పెద్దగా అంటే చాలా వరకు పట్టించుకోరేమో అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే అంతే. మా వారైతే పెద్దగా ఏం పట్టించుకోరు. ఇది తినాలి, అదే తినాలి, అట్లా ఇట్లా ఏం ఉండదు ఆయనకి. టీ ఎక్కువ తాగొద్దంటే నాకేం కాదు, నువ్వు ఎన్నిసార్లు అయినా పోయి తాగేస్తా అంటాడు. నేనైతే ఈ మధ్య కొంచెం తగ్గించానమాట. కీరాలు చాలా మంచివి, కీరా తినాలి, రాగి జావ తాగాలి అని చెప్పేసి నేనే పాటిస్తుంటా. మా ఆయన అయితే అవన్నీ ఏం పాటించరన్నమాట. ఎంతైనా అండి మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎట్లాగో ఎనర్జీ అయితే తక్కువగానే ఉంటుంది కదా. మళ్ళీ డే అంతా ఇంట్లోనే నిల్చొని పని చేయాల్సి వస్తుంది. అలా అని మగవాళ్ళకి పని లేదు అనట్లేదు, వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఆ శరీరంలో ఎనర్జీ అనేది కొంచెం లేడీస్కి అయితే తక్కువగా ఉంటుంది. తెలిసిన విషయమే కదా అందరికీ. పీరియడ్స్ వల్ల, డెలివరీస్ వల్ల, తర్వాత మెనోపాజ్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా లేడీస్కి ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఏజ్ అయితే ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. ఇది అందరికీ తెలియని విషయం కాదు. బట్ అయినా చెప్తున్నాను అనమాట. చిన్న చిన్న ఆరోగ్యమైన విషయాలు మనమైతే పాటిస్తూ ఉండాలండి. ఈ చిన్న విషయం చెప్పాను, నచ్చితే లైక్ చేయండి.